వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖలో ఏదైతే రేపొద్దున ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఏదైతే ఆటోల మీదే తమ జీవనం సాగిస్తున్నటువంటి ఆటో కార్మికులకు అంతా కూడా తమకు కూడా న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం మీద వీరంతా ఆటోలతో భారీ ర్యాలీ చేసుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి సార్, మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఆటో మీద పాసెంజర్లు తిప్పుకుంటూ జీవనం గడుపుతున్నాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో కార్మికులు ఈరోజు జీవనం గడుపుతున్నాం. ఇలాంటి ఆటో కార్మికులకి నష్టం కలిగిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం పెడితే అని చెప్పడం జరిగింది. దాని మీద ఆటో నాయకులతో ఆటో కార్మికులతో చర్చించిన తర్వాత మేము పెడతామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి చర్చలు లేకుండా రేపు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సులు అనేవి రెడీ చేశారు. వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా సంగతి ఏంటి తేల్చమని చెప్పట్లేదు. కనీసం యూనియన్ లీడర్లకు వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అపాయింట్మెంట్ ఇచ్చి కనీసం ఏంటి మాట్లాడాలని కూడా ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఈ దుర్మార్గం చర్య అనేది చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాహన మిత్ర 10,000 రూపాయలు ఇస్తున్నారు, మేము 15,000 రూపాయలు ఇస్తాము. అలాగే కేరళ మాదిరి వెల్ఫేర్ బోర్డు మీరు ఎప్పటి నుంచి అడుగుతుంది, ఈ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలేదు, నేను పట్టించుకుంటాను, ఖచ్చితంగా మీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాను, మీ నాయకులతో చర్చిస్తానని చెప్పారు. ఏమీ చెప్పకుండా జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో అందులో పూర్తి స్థాయిలో అమలుపరిచి వేలాది రూపాయలు ఈరోజు జరిమానాలు మా మీద వేయడం జరుగుతూ ఉంది. మేము చూసుకున్నప్పుడు పాసెంజర్లు ఈరోజు ఆర్టీసీతో సమానంగా పాసెంజర్లు అనేవి మేము తిప్పుతున్నాం. ఆర్టీసీతో సమానంగా తిప్పుతూ సర్వీస్ చేస్తున్నాం. మేము మా బండిలో 10 నిమిషాలు ప్రయాణం చేసేవాడికి కోసం సేఫ్టీ కోసం 8,000 రూపాయలు మేము మా డబ్బుల నుంచి కడుతున్నాం. ఇలా ప్రజా రవాణా చేస్తున్నటువంటి మాకు డీజిల్ పెట్రోల్ విపరీతమైన ట్యాక్స్ వేసి ఇస్తున్నారు. ఈరోజు జిఎస్టీలు కలపలేదు ఇది. అలాగే ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉందో ఆటో కార్మికులందరూ కూడా ట్యాక్స్ లేకుండా డీజిల్ పెట్రోల్ అందించాలి, సబ్సిడీ ధరకు ఇవ్వాలి. అలాగే ఆటో కార్మికులకు ఇబ్బంది పడుతున్నటువంటి జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. ఆటో కార్మికులు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులు ఓలా, ఊబర్, ర్యాపిడో తరహా యాప్ని ప్రభుత్వమే తీసుకొచ్చి మాకు నడపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, మీరు ఇంకా ఏం డిమాండ్లు చేస్తున్నారు? అంటే రేపు 15వ తేదీతో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం, బేసిక్గా ఆటోలు ఎక్కువగా మహిళలు ప్రయాణిస్తూ ఉంటారు. సో మీ ఆదాయానికి మరి ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజుకే ఆటో డ్రైవర్లకి రోజంతా కష్టపడితే 400-500 రూపాయలు కష్టపడడం అనేది కష్టంగా ఉంది. అందులోనూ 100లో 60 మంది మహిళలే ఈ ఆటోలు ఎక్కి మాతో ప్రయాణం చేస్తారు. కాబట్టి ఈ రోజుని ఫ్రీ బస్సులు పెడితే ఫ్రీ బస్సుకి మేము వ్యతిరేకం కాదండి. మహిళలకి సూపర్ 6 కాదు సూపర్ 10 ఇవ్వమని మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మా యూనియన్ లీడర్లతో మాట్లాడి మా డ్రైవర్లకి జరిగే నష్టాన్ని ముందు పూడ్చిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తారో చేయమనండి. ఈ రోజు వరకు కూడా మాతో ఎవరితో కూడా సంప్రదించలేదు. కాబట్టి ఇప్పటికైనా పైన అధికారులు ఆటో కార్మికులు ఆటో నాయకులతో మాట్లాడి ఈ ఉచిత బస్సు గురించి ఎలా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మా డ్రైవర్లకి సంక్షేమ బోర్డు అరేంజ్ చేసి, అలాగే గత ప్రభుత్వం 4-5 సంవత్సరానికి 10,000 రూపాయలు వాహన మిత్ర వేసింది. ఈ లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలు చేసినప్పుడు మీ డ్రైవర్లకి వాహన మిత్ర మేము 15,000 ఇస్తాం అన్నారు. ఈ రోజుకి 15 రూపాయలు కూడా మాకు ఇవ్వలేదు. ఆల్రెడీ సంవత్సరంన్నర గడిచిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ 2 సంవత్సరాల డబ్బులు కూడా మా డ్రైవర్లకి వెయ్యాలి. అలాగే ఇప్పటికే బేరాలు చాలా తక్కువగా అయ్యాయి. ఎందుకంటే వాళ్ళ ర్యాపిడ్, ఊబర్ ఇవన్నీ పెట్టేసి ఉన్న బేరాలన్నీ వాళ్ళు పట్టుకుపోతున్నారు. రోజంతా జీవనం చేసినా సరే 400-500 రావట్లేదు. అలాగే ఈ రోజు నీ జీవో నెంబర్ 21 తెచ్చి విపరీతమైన ఫైన్లు అయితే వేసేస్తున్నారు. తెల్లవారు లెగిస్తే రోడ్డు మీద ఆటో పట్టుకొస్తే ఎక్కడ ఏ ఫోటో తీస్తారో ఎక్కడ ఏ ఫైన్ వేస్తారో అని చెప్పేసి ఈరోజు డ్రైవర్లు అందరూ కూడా గడగడలు ఆడుతూ రోడ్డు మీద తిరుగుతున్నారు. అలాగే ఆర్టీసీతో పాటు సమానంగా ఈరోజు మన ఏదైతే ఉందో ఆటో రంగం సర్వీస్ అయితే మట్టుకు మేమే ముందు ఇస్తున్నాము. ఏ అర్ధరాత్రి ఎవరికి ఏ ఒంట్లో బాగోపోయినా ఎవరికైనా ఏ గర్భిణీ స్త్రీలకు తీసుకెళ్లాలన్నా లేకపోతే రోడ్డు మీద ఎక్కడ ఏ యాక్సిడెంట్ అయినా ముందు ఆటో డ్రైవరే తీసుకెళ్ళి వాళ్ళని జాయిన్ చేసి అలాంటి సర్వీసులు ఇస్తున్నాం. అలాంటిది ఈరోజు మా గురించి అయితే ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. ప్యాసింజర్ల కోసం కూడా మేము 8,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆటోకి ఇన్సూరెన్స్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు తక్షణమే వెల్ఫేర్ బోర్డు అరేంజ్ చేయాలి. పెట్రోల్, డీజిల్ సబ్సిడీ రేట్కి ఇవ్వాలి. అలాగే గవర్నమెంటే ఓలా, ఊబర్, ర్యాపిడో తరహాలో ఒక యాప్ పెట్టి కేరళ, త్రిపుర పక్క రాష్ట్రాల్లో జరుగుతుంది. అలాగే మాకు కూడా ఒక యాప్ పెట్టి గవర్నమెంట్ ఈ యాప్ నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఉలవల బాబ్జీరావు, సిఐటి ఆటో రిక్షా యూనియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అండి. మీరు చెప్పండి, ఎంతకాలంగా ఆటో వేస్తున్నారు? మీ ఫ్యామిలీ అంతా ఆటో మీద ఆధారపడి ఉంది? సార్, నా పేరు గురుమూర్తి అండి. నేను 77 నుంచి ఆటో ఫీల్డ్లో ఉన్నాను సార్. నాకు ఈ ఆటో ఫీల్డ్ మీద నా 3 బిడ్డలు ఆడబిడ్డలని నేను చదివించుకున్నాను. ఈరోజు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల నా బిడ్డలకి నేను ఏం పెంచుతాను, నేను ఇల్లు అద్దెలు ఏం కట్టుకుంటాను, నేను ఏం తింటాను,
నేను ఎలా బతకాలని చెప్పేసి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మాకేం వద్దండి, మా బతుకు మేము బతుకుతాం. మేము గవర్నమెంట్కి ఏం అడుక్కోలేదండి. మా కాడ గవర్నమెంట్ తీసుకోకుండా ఉంటే అదే చాలు మాకు. ఎందుకంటే మేము మా కాళ్ళ మేము బతుకుతున్నప్పుడు మమ్మల్ని సహకరించవలసింది, మాకు ఉరితాడు వేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వానికి చాలా అన్యాయము. మాకు ఎలాగైనా అన్యాయం చేస్తే మా ఆటో కార్మికులు విశాఖ జిల్లాలో 8,000 ఆటోలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ప్రభుత్వంలోని అతను 8 లక్షల ఆటోలు ఉన్నాయి. ఈ 8 లక్షల ఆటో ఈ డ్రైవర్స్ ఫ్యామిలీ ఒక్కొక్కరికి 4 ఓట్లు ఉంటాయి. అది చంద్రబాబు నాయుడు కోల్పోతాడు మాకు కానీ ఆయన చేయకపోతే. ఎందుకంటే మేము ఇంత వయసు వచ్చి నేను ఆటో వేసుకుంటాను, నాకు పెన్షన్కి ఇవ్వలే, నేను తీసుకోలే. ఎందుకంటే నేను కష్టపడకుండా కానీ గవర్నమెంట్ సొమ్ముద్దని నేను పెట్టుకోలే. కానీ అలాంటప్పుడు ఇంకా మా అలాంటి కోసం ఆలోచించి మాకు సాయం చేయవలసింది, మాకు మెడకు ఉడతాడు చాలా అన్యాయం అని చెప్పేసి మేము కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరికీ న్యాయం చేయాలని, మాకు సబ్సిడీ మీద ఆయిల్, డీజిల్, గ్యాస్ ఇవ్వాలా. మాకు ఇచ్చిన తర్వాత మేము దాని మీద బతుకుతాం. మీరు మాకు రూపాయి ఇవ్వక్కర్లేదు, మాకు సబ్సిడీ మీద ఇస్తే చాలు, మా బతుకు మేము బతుకుతాం. ఇది చూసుకుంటే ఆటో డ్రైవర్లు అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏదైతే ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కానున్న నేపథ్యంలో తమ ఆటో డ్రైవర్లు కేవలం ఆటో మీద జీవనం గడిపిస్తున్న తమంతా రోడ్డును పడే పరిస్థితి ఉంటుందని. ఎందుకంటే తమకు వాహన మిత్ర కింద ఇస్తామన్న 15 రూపాయలు ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికీ దానిపైన ఎటువంటి చర్చ జరగలేదని, తమను కూడా ఆదుకోవాలని, డీజిల్ పెట్రోల్కి సబ్సిడీ కింద తమకు సబ్సిడీ ఇవ్వాలని, అలాగే ఏదైతే సంక్షేమ బోర్డు ఈ ఆటో డ్రైవర్లందరూ కూడా వాహన మిత్రాలో భాగంగా సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.